ఇంతకుముందు వీడియోలో మనం శ్రీ విద్య గురించి లైట్గా చెప్పుకున్నాం. ఈ శ్రీ విద్యలో మనం ముఖ్యంగా చెప్పుకునేది ఏమిటి అని అంటే షట్చక్ర జాగరణ. ఈ షట్చక్ర జాగరణ అనేది దత్తాత్రేయ ఉపాసనా పద్ధతిలో కూడా మనకి ఈ ఒకటి షట్చక్ర జాగరణ ఉంది. అదే రకంగా శ్రీ విద్యలో కూడా షట్చక్ర జాగరణ ఉంది. షట్చక్రాలంటే ఏమిటి అని అంటే మన శరీరంలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థని సూక్ష్మ శరీరంలో కొన్ని కేంద్రీకరించినటువంటి స్థానాలని మనం చక్రాలు అని పిలవడం జరుగుతుంది. బ్రహ్మంగారి ఉపదేశాలలో కూడా, బ్రహ్మంగారి సాధనా పద్ధతుల్లో కూడా ఈ షట్చక్రాల గురించి ప్రస్తావించడం జరిగింది. అదే సమయంలో వారు చెప్పడం కూడా జరిగింది, ఈ షట్చక్రాలు అనేది మన యొక్క స్థూల కంటికి కనిపించవు. ఒక కత్తి పెట్టి శరీరాన్ని కోస్తే ఈ షట్చక్రాలు కనిపించవు. మరి ఎలా తెలుస్తాయి అనంటే సాధకుడు తన సూక్ష్మ దృష్టితోటి శరీరాన్ని మంత్ర జపంతో ఉద్దీపన చేసినప్పుడు ఈ షట్చక్ర జాగరణ అనేది జరుగుతుంది. అయితే ఎందుకు చెయ్యాలి? మనము మన శరీరాన్ని ఎందుకు ఉద్దీపన చెయ్యాలి? ఈ సూక్ష్మలోకానికి ఎందుకు వెళ్ళాలి అని అంటే, ఎలాగైతే మనం స్థూల శరీరానికి అనారోగ్యం వస్తే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం మందు తీసుకుని దాన్ని క్యూర్ చేసుకుంటామో, అదే రకంగా అసలు ఈ అనారోగ్యానికి రావడానికి కారణం ఏమిటి అని అంటే అది సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి అసతౌల్యత, అంటే ఇంబ్యాలెన్స్నెస్. ఎప్పుడైతే సూక్ష్మ శరీరంలో ఇంబ్యాలెన్స్నెస్ ఉంటుందో అది ఏమవుతుంది అంటే వ్యాధి రూపేణ అది బయటికి రావడం అనేది జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఆ సూక్ష్మ శరీరాన్ని మనం ఎలాగా యాక్టివేట్ చేసుకుంటాము అని అంటే దానికే మనకి ఈ శ్రీ విద్యలో ఉన్నటువంటి షట్చక్ర జాగరణ. ఎప్పుడైతే మనం చక్రాలలో మంత్రజపం చేస్తామో మన డిఎన్ఏ మారుతుంది. డిఎన్ఏ అంటే ఏమిటి? జన్యుపరమైనటువంటి లక్షణాలు. ఇవి మనకి వంశపారంపర్యంగా వస్తాయి. 2 మన గత జన్మల పాపపుణ్యాల ఆధారంగా కూడా మన యొక్క ఈ డిఎన్ఏ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ రకమైనటువంటి పరిస్థితిని మనం చక్కబెట్టుకోవాలి అని అంటే కనుక మనము ఈ షట్చక్ర జాగరణ చేయాలి. ఈ షట్చక్ర జాగరణ చేయడంలో మనకి ఇంకా సులభతరమైనటువంటి పద్ధతి ఏమిటి అంటే శ్రీదేవి ఖడ్గమాల. సో చాలా వరకు చాలామందికి ఈ ఖడ్గమాల అంటే తెలుసు. కాబట్టి ఈ యొక్క ఖడ్గమాలని మనము మన శరీరంలో ఉన్నటువంటి చక్రాలకి అనుసంధానం చేస్తూ మనం ఎప్పుడైతే ఈ ఖడ్గమాల సాధన చేయడం జరుగుతుందో దానివల్ల ఏమవుతుంది అని అంటే మన శరీరంలో మార్పు వస్తుంది. ఎప్పుడైతే మన శరీరంలో మార్పు వస్తుందో మన చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో కూడా మనకి మార్పు రావడం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే దాని అర్థం మనం బ్రహ్మాండం, పిండాండం అనే వర్డ్స్ వింటూ ఉంటాం. బ్రహ్మాండం అంటే ఏమిటి? మొత్తం ప్రపంచం. పిండాండం అంటే ఏమిటి అంటే మన శరీరం.
ఎప్పుడైతే మన శరీరంలో మనము మార్పులు తెచ్చుకోగలుగుతామో ఆటోమేటిక్గా మన ఎన్విరాన్మెంట్ మారుతుంది. ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ మారుతుందో అప్పుడు బ్రహ్మాండంలో మార్పు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది సాధించాలి అనంటే మనం ఖడ్గమాల పారాయణ అనేది చెయ్యాలి.